అమ్మా ఒక 500 ఇవ్వని. ఎందుకే? గా లత వదినకున్న బట్టలు ఇచ్చిన కుట్టవని. నా దగ్గర ఏడునే మీ అన్న వచ్చినాక అడిగితది రాని. ఇక అన్ననే ఇయ్యాలి, నేను తెచ్చుకోవాలి. ఇక అడిగితా, నేను చూస్తా. మరి నా దగ్గర ఎక్కడియే పైసలు? నేనేమైనా పని చేస్తానా అని. ఎవ్వ నువ్వే గట్లా అంటే ఎట్లనే? ఆ వదిన అచ్చటోళ్ళ పోటీలతో అందరితో చెప్పి పంపిస్తుంది. ఒక 500 ఇజ్జత్ పోతుంది. అబ్బా నా సావుకు వచ్చిందే. అది నేను అడుగుతా. భవానీ, భవానీ. ఏంటి అత్తమ్మా? ఏంటిది అత్తమ్మా? ఒక 500 ఉంటాయి. రమ్య బట్టలు కుట్టించుకుందాట, తెచ్చుకుంటా అంట. 500? నా దగ్గర ఎక్కడున్నాయి అత్తమ్మా? ఉంటే ఇయ్యే. లేవత్తమ్మా, నేను ఆ పని ఈ పని చేసిన పైసలు నీ కొడుకు తీసుకుపోయి ఆగమాగం చేయబట్టే. ఇంట్లో ఎదిగిన షెల్లున్నదని ఆయనకేమన్నా సోయి ఉన్నదా? మాకో బిడ్డున్నది, దీని గురించి ఏమన్నా పట్టించుకుంటుండా? ఏ పని లేదా, ఏ పాట లేదా? చేసిన కష్టం అంతా పైసలు తీసుకుపోయి బయట ఆయన సుఖాన్ని చూసుకుంటుండు గాని మా గురించి ఏమైనా పట్టించుకుంటుండా? నువ్వు చూస్తలేవా అత్తమ్మా? నేను చేసిన పైసలన్నీ ఆయనని తీసుకోవట్టే. నీకు తెలియని పైసలు నా దగ్గర ఎక్కడి? అంతోని మనందరికి రంజే ఉన్నది. ఎన్ని తీరా చెప్పినా మారతలేకపోయా. ఇంకెట్లా చెప్పాలి నానికి? ఇక నన్న మారతాడో మారడాడు. అది అత్తండావు. భవాని అన్నం వేసుకురాపోయి ఆకలి అవుతుంది. ఏం కట్టం చేసి వచ్చినావని బావాని అన్నం వేసుకురాపా అంటానమేమరా? ఏడన్నా బియ్యం బత్త తెచ్చినావురా? పప్పులు ఉప్పులు తెచ్చినావురా? కూరగాయలు తెచ్చినావా? ఏం నుంచి వస్తాయి అనుకుంటావురా సీనా? ఏంది ఏం మాట్లాడుతున్నావే? అత్తమ్మ అన్న దాంట్లో తప్పే ఉన్నది. నువ్వేం కష్టం చేస్తానవని, ఏం పని చేస్తానవని 4 రూపాయలు సంపాదించు. అంటే ఇప్పుడు నేను ఏం పని చేస్తలేను, ఏం సంపాదిస్తలేను అంటున్నావా? అయ్యా ఏం పని చేస్తానవురా? నువ్వు సంపాదించుక చెవులకి ఇస్తాను. అరే సీనా, ఎదిగిన చెల్లుందిరా, నీకో బిడ్డ ఉన్నది. జర పేంచి పని చేయరా, 4 పైసలు సంపాదించుకోరా. ఇక రైస్ మిల్ల పని మాట్లాడినరా, గుమస్తగడ చేయిపోరని దండం పెడతారా? నే కట్టం చెయ్యా, ఇగరంతోనే సంపాదిస్తా. ఇంత సాత కాదు నాకు. ఏది చెప్పినా కోపానికి వచ్చుడేనా? అత్తమ్మ చెప్పేది మన మంచికే కదా. ఏదైనా కష్టం చేస్తేనే కదా 4 రూపాయలు వచ్చేది. ఆ గుమస్తాను ఒకరి కట్టపో, నెలకిన్ని పైసలు వస్తాయి. నా మాటని సీను. ఏందే నేను గుమస్తాను ఒకరికి అన్నా? నేను మోను. నేను కష్టం చేయకుండా పైసలు సంపాదిస్తా. ఎంత చెప్పినా నీ మంకు నీకేనా? ఒకటి గుర్తుపెట్టుకో సీను, కష్టం చేయకుండా ఎంత సంపాదించినా ఆ పైస ఎప్పుడు నిలవదు. అర్థమైందా? నేను కష్టం చేయకుండా సంపాదిస్తానే. మీరు ఎన్నన్నా నూరి ఎంత చెప్పినా నువ్వు మారో, నీ బుద్ధి మారది. ఇగో ఈ పైసలు తీసుకుపోయి బడి ఫీజు కట్టుపో. పిల్లను బడి ఫీజు కట్టేదాకా బడికే దోలకన్నది మేడం. ఇక మంజక్క దగ్గరకు పోయి పైసలు అడకొచ్చిన. పోయి బడి ఫీజు కట్టురా పో. సరే. ఓ సిననా, ఎటు పోతున్నావే? తమ్మి సిద్ధు మంచిగానారా? అంత మంది ఎడిపోతున్నావు? మా పాపది స్కూల్ ఫీజు కడదామని అవుతుండ్రా. సరే గాని మీరిద్దరికి ఏం చేస్తానరా? మేమానే అన్న ఆన్లైన్ లో గేమ్ ఆడుతున్నావు. ఏందిరా గేమ్ ఆడుతానులా? గేమ్ ఆడితే ఏమొస్తాయి తమ్మి? పని చేస్తున్నా 4 రూపాయలు వస్తాయి గాని. పని చేస్తే ఏం పైసలు వస్తాయి అన్న? ఈ గేమ్ ఆడితే పట్టని పైసలు సంపాదిస్తున్నావు. పైసలు సంపాదిస్తానులా? అన్న సిద్ధన్న ఒకటే రోజుల గేమ్ ఆడి 2 లక్షలు సంపాదించండి. పెద్ద ఐఫోన్ కొన్నాడే, రేపు బండి కూడా కొంటుండు. అవునారా తమ్మి? ఒకటే రోజులో 2 లక్షలు సంపాదించినావా? ఏ 2 లక్షలు ఏందన్న? ఇప్పుడే ఒక అర్ధ గంట కూడా కాలేదు.
50,000 సంపాదించిన. అవునారా తమ్మి, జరా నాకు కూడా చెప్పురా ఆ గేమ్ ఎట్లా ఆడాలను. సరే అన్న చెప్తా. ఏం లేదన్నా, ఇక మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకొని దానికి మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. లింక్ చేసి 100 పెట్టి ఆడాలి. గెలిచినావు అనుకో 1000 వస్తాయి. 1000 వస్తాయారా? వస్తాయి అన్న. మరి అదేదో నాకు చేయరాదురా? చేస్తా అన్న. నీ ఫోన్ సరే, నా ఫోన్ ఇస్తా, ఇగోరా. అన్న యాప్ డౌన్లోడ్ అయింది. అయిందారా? అయిందన్న. ఫోన్ పే డబ్బులు ఉన్నాయా? డబ్బులు అందులో ఏం లేవురా. అబ్బా మరి ఎట్లా అన్న, డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలనా? జేబులో ఉన్నాయా? ఉన్నాయిరా, జేబులు ఉన్నాయి. సరే అవి నాకు ఇవి, నేను నీకు డబ్బులు కొడతా. ఫోన్ పే చేస్తే అయిపోద్ది. అంతేనా? సరేరా. అరే ఒక 5,000 దాకా ఉన్నట్టున్నాయిరా. సరే అన్న, నేను కొడుతుంది. ఫోన్ పే చేస్తా. వచ్చినాయి అన్న. వచ్చినాయారా? ఇవి అన్న చూడు, మంచిగా చూడు. ఇవి గిట్లా ఆడాలి కదా గేమ్. ఇది ఉందా? ఇది ఇటు, అది ఇటు, ఈ కలర్ కలపాలి, ఇది ఇటు, అంతే. ఇది సింపుల్ అన్న. గింతేనారా? గింతే, బాగా సింపుల్. ఇది పట్టణ బయలు సంపాదించవచ్చు దీంతో. గింతే. ఇది 100 పెడితే 1000 వస్తాయారా? 100 పెడితే 1000 ఖచ్చితంగా వస్తాయి అన్న. ఇట్ట రూపాయలు సంపాదించితే ఇట్లా బాగా సంపాదించిన పైసలు. అంతేనా? మస్తు సంపాదించిన. ఇక అన్న ఇది గింతే సింపుల్. గిట్టినాడు. ఇక నాకు ఇంటికాడ పని ఉంది, నేను ఇంటికి పోతున్నా. మరి సరేరా, ఇక తీసుకో అన్న. మంచిగా ఆడుకో, మంచిగా సంపాదించి పైసలు. సరేరా. నేను గెలిచిన 1000 రూపాయలు వచ్చినాయి. అమ్మా, 100 పెడితే 1000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఉన్న పైసలు మొత్తం పెడతా. ఏంది ఇట్లా గేమ్ ఓడిపోయినా? అయ్యో, ఉన్న పైసలు మొత్తం పోయినాయి. అరే అకౌంట్లో ₹1 లేదు. అమ్మా, బిడ్డకు ఫీజు కట్టమని పైసలు ఇచ్చింది అది. బడ్ ఫీజు కట్టినవా? కట్టలేదే. కట్టలేదా? మరి పైసలు ఏం చేసినావు? ఇటీ లేవే పైసలు. లేవా? బడ్ ఫీజు కట్టలేదంటున్నావు, మరి పైసలు ఏం చేసినావు? ఇంకా సిద్ధుగాడు ఆన్లైన్ గేమ్ ఆడితే ఫుల్ పైసలు వస్తాయన్న అన్నాడు. నాకు ఎట్లనో చెప్పురా అంటే గేమ్ డౌన్లోడ్ చేసి ఇచ్చాడు. నేను ఆడిందే. ఫస్ట్ 100 పెట్టి ఆయన 1000 రూపాయలు వచ్చినాయి. ఇంకా పైసలు బాగా వస్తాయి అని మొత్తం పైసలు పెట్టి ఆయన అన్ని పైసలు పోయినాయి. ఏంది, గేమ్ ఆడినావా? పొల్ల బడ్ ఫీజు కట్టాలని వచ్చిన పైసలు తీసుకుపోయి గేమ్ ఆడినావా? అసలు నువ్వు మనిషివేనా? ఇంకెప్పుడు మారుతావు? ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా అస్సలు మారతలేకపోతుంది. మేము బతుకున్నాక మారటట్లేవు, మేము చచ్చినాక మారు. ఎందుకే గట్లా అంటావు? నేను చేసేది నా కోసమానే. నేను చేసేది నా కోసమా? మీకోసమే కానీ. వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేసి తక్కువ అవడం ఎందుకు? మిమ్మల్ని ఒక్కడేసారి గొప్పలని చేద్దామనే కానీ నీ ప్రయత్నం చేస్తానా. నేను ఇదంతా చేసేది ఎందుకే? నేను తాగుతానా తింటానా? తాగుతలేవు, తింటలేవు, తిరుగుతలేవు. మరేది నీ సంపాదన? ఒక్కనాడన్న ఆశ కట్టం చేసి పిల్లలకు కడుపుండా తిండి పెట్టినవా? ఏం సంపాదించినవని బలాదుర్గా తిరుగుతలేకపోతుంది. మరేది నీ కష్టం? ఇకేనాడు నువ్వు మారేది? ఎప్పుడు నన్ను అర్థం చేసుకునేది? భవాని, ఇన్ని రోజులు చూసినవే, ఇగో కొన్ని రోజులు చూడే. మిమ్మల్ని బంగ్లాల కార్లు నింపబోదని అన్నాడు. మిమ్మల్ని గొప్పలని చెప్తానే, ధనవంతులను చెప్తానే. నేను బంగ్లాలల్లా కార్లల్లా ఇప్పకపోయినా చాలు, నలుగుట్లా నల్ల ముఖం కాకుండా చూసుకో. జరా మంచిగా పని చేయి, నా మాటిను. నేను పని చెయ్యా. పని చేసిన అతను కాదు. నువ్వు
నువ్వు కడుపు నిండా అన్నం తినవు, మా కడుపు నిండా అన్నం పెట్టవు. ఏం మనిషివి, ఎంత చెప్పినా మారవు. ఛీ! ఈ భూమి ఎన్ని ఎకరాలు ఉంది, దీనికి ఎట్టి ఎక్కడ ఉంది? ఈ భూమి మంచిగానే ఉంది, మరి ఇది ఎవరి పేరు మీద ఉంది ఎట్లా తెలుసుకోవాలంటే ఎట్లా? మరొకసారి మన సీన్కి ఫోన్ చేసి తెలుసుకుంటా. అరే నాన్న ఎవరికి ఫోన్ చేస్తాను? ఫోన్ చేసిండ్లా? అరే వీడు మా దోస్తే నరేషే. నరేష్, ఎక్కడ ఉన్నావురా? నేను ఇంటికాడ ఉన్నారా? నేను మీ ఊరికి వచ్చి ఉంటారా? మా ఊరికి వచ్చినావారా? ఎక్కడున్నావు? నేను ఇక్కడ చింతలకాడ ఉన్నారా? చింతలకాడ ఉన్నావా? వస్తావారా, కలుద్దాం. సరేరా, కలుస్తా. అవ్వా, మా దోస్తు గారు వచ్చినట్టునే, నేను పోయి కలిసాను. సరే కలిసిరా, నేను ఒక లచ్చప్పలు ఇంటిపోతాను. సరే. నరేష్, అంతా మంచిగా? అంతా మంచిగా. ఏం పని రా మా ఊరికి వచ్చినావు? ఏం లేదురా, భూమి అమ్ముతారట్రా, చూసిపోదామని మీ ఊరికి వచ్చిన. అవునారా? మరి ఈ భూమి కొని వ్యవసాయం చేస్తావారా? వ్యవసాయం నేనేం చేస్తారా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా నేను. రియల్ ఎస్టేట్ చేస్తున్నావా? అవునరా, రియల్ ఎస్టేట్ చేసి కారు కొన్నా, పెద్ద బంగ్లా కట్టినా, బంగారం కొనుక్కున్నా. ఇప్పుడు మళ్ళీ ఈ భూమి కొని ప్లాట్ వేయడం అవుతున్నారా. అవునారా? రియల్ ఎస్టేట్ చేసి ఇవన్నీ కొన్నావారా? అవునరా, ఇప్పుడు ఈ భూమి ఉంది కదా, ఈ భూమి మొత్తం సాఫీ చేసి మంచిగా ప్లాట్లు పెట్టి అమ్మి మంచి రేటుకి అమ్ముతారా, ఫుల్ పైసలు వస్తాయి. అవునా? అరే నరేష్, జర నాకు అదేదో నాకు కూడా చెప్పరా రియల్ ఎస్టేట్ గురించి, నేను కూడా చేస్తారా జరా? అరే సీను, నీకు చెప్పినారా, నువ్వు నా దోస్తురా. ఇదే ముచ్చట నాకు 2 నెలల ముందు చెప్తే నేను నా పార్ట్నర్ ఉంచుకొని మంచిగా వెంచర్లలో పెట్టుబడి పెట్టిస్తుంది. నువ్వు నా లెక్క ధనవంతరం అయ్యేది కదరా, కార్లు కొందు, బంగ్లా కట్టుకుందు. అవునారా? నాకేమో తెలియకపోయా. సరేరా, జరిగిందేమో జరిగింది కానీ మరి ఇప్పుడు చేస్తారా రియల్ ఎస్టేట్? చేస్తారా? సీను, ఎండాడ కూడా ఎకరం భూమి చూసినరా, మంచిగా 20 లక్షల ఎకరం చెప్తున్నారు. చెరొక్క 10 లక్షలు పెట్టుబడి పెడదాం రా. సాఫీ వేయించి ప్లాట్లు కొట్టి అమ్మితే నీకో కోటి నాకో కోటి మిగిలితేరా. ఆలోచించు మరి. 10 లక్షలారా? గన్ని పైసలు నా దగ్గర ఇక్కడి ఏం చేశాన్నా, ఇంత పార్ట్నర్ కలవాలి, నేను ధనవంతులు కావాలి. మా ఇల్లుంది, ఇంటి పక్క పండి పేరడు ఉంది, ఈ 2 అమ్మితే నాకు ఒక 10 లక్షల పైన వస్తాయి. అవి తీసుకొచ్చి ఇంకిస్తే నేను రియల్ ఎస్టేట్ చేస్తా. సరేరా నరేష్? సరేరా, మరి నేను రేపటి నెలలో భయాన పెడతా. ఏం చెప్తున్నావా? ఏం లేదు పెద్దమ్మ, ఎటు పోతాను? ఇటే వచ్చిన, సీనయ్య బయటికి వెళ్ళి ఇప్పుడే. తిన్నావా మరి? తిన్నా. ఏం కూర అండి వదనే? పప్పుచారు చేసింది వాళ్ళు. అవునా? చెల్లె కాలేజ్ పోయిందా పెద్దమ్మ? పోయిందిరా. సరే కానీ పెద్దమ్మ, చెల్లెకి పెళ్లి చేయరా ఇక? ఏం చేయాలి బిడ్డ, మీ అన్న అయితే పట్టించుకుంటాను లేకపాయ. గట్ల అంటే ఎట్లా పెద్దమ్మ? దాని హీరోళ్ళందరికి లగ్గమే, దాన్ని ఎట్లా ఎన్ని రోజులు ఇంటికి తెచ్చుకుంటారు? మా అవ్వగారింటి కాడ మంచి పిల్లగాడు ఉన్నాడు, మంచిగా నౌకరు కూడా ఎత్తాడు, గవర్నమెంట్ నౌకరి. మీరు సరే అంటే నేను మాట్లాడతా, వరుస కూడా అవుతాడు. అట్లనా బిడ్డ? అబ్బో, గవర్నమెంట్ నౌకరాన పడితే ఎంత అడుగుతాడో ఏమో. ఎంత ఎక్కడిది పెద్దమ్మ, 10 లక్షలు అడుగుతారట. పిల్లగాడు మంచిగుంటాడు, మంచోడు, గుణం కూడా మంచిది. చెల్లెనే కదా, మంచిగా బతుకుతుంది. అవునారా? నా బిడ్డకు కూడా మంచోడు కావాలని చూస్తానరా. నేను ఉండంగా దాన్ని లగ్గం చెప్తే నా జీవనానికి తూర్తి. ఏనన్నా భూమి అమ్మాయినా కానీ పైసలు జమ చేస్తాను.
నువ్వైతే మాట్లాడి బిడ్డ, సరేనా? సరే పెద్దమ్మ, నేను వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ నీకు చెప్తాను. సరే బిడ్డ. భవాని, నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిది? ఇన్ని రోజులు పని చేయలేవు అన్నావు కానీ ఒక మంచి పని చూసుకున్నానే. నేను ఈ పని చేస్తే మనం ధనవంతులం అయితేనే, మనం బాగా పైసలు సంపాదించవచ్చు. నిజమా? నిజమే. అబ్బా, ఇన్ని రోజులకు ఎంత మంచి ముచ్చట చెప్పినావు సీను. ఇంతకీ ఏం పని? పని అంటే పని కాదే, బిజినెస్, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా అంటే ఏంటిది? ఏం లేదే, భూములు, ప్లాట్లు ఉంటాయి కదా, కొనాలే అమ్మాలి. మా దోస్తు నరేష్ గారు నన్ను పార్ట్నర్గా తీసుకుంటానడే. ఎక్కడో వెంబడాట దగ్గర ఎక్కడ భూమి అమ్ముతారట. అందులో పార్ట్నర్ కలిస్తే ఇద్దరం కలిసి ప్లాట్లు అమ్ముకుందాంరా అన్నాడు. భూములు అమ్ముడు కొనుడా? నువ్వు చెప్పేది మంచినే ఉన్నది కానీ పెట్టుబడికి ఏమన్నా పైసలు అయితాయా? అవునే, 10 లక్షలు కావాలన్నట. 10 లక్షల రూపాయలు ఉంటే ఆ భూమి కొని నరేష్ గారితో కూతురు ఉండొచ్చు. 10 లక్షలు పెడితే 1 కోటి రూపాయలు వస్తాయట్నే. ఏంది 10 లక్షలా? గన్నిగనం పైసలు మన దగ్గర ఎక్కడి అయ్యా? ఏ నుంచి తీసుకొస్తావు? మన పెరడి కాడ ఇంత భూమి ఉంది కానీ అది అమ్ముదాం, ఇల్లు కుదబెడదాం. 10 లక్షల రూపాయలు వస్తాయా? అది తీసుకోపోయి నరేష్ గారికి ఇస్తే మనని పార్ట్నర్ ఉంచుకుంటాడే. ఏం మాట్లాడుతున్నావు సీను? మనకున్న ఆధారమే ఒక పెరడి, అది కూడా అమ్ముతే మనం బతుకుడు ఎట్లా? ఈ ఉండుటానికి ఇల్లు కూడా వద్దా మనకి? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఏమద్దు, ఆ రియల్ ఎస్టేట్ వద్దు, ఏమద్దు. ఏదైనా కూలి పని చేసుకొని బతుకుదాం. నేను పనికోతున్నావు కదా, నాతోటి నువ్వు కూడా పనికిరా. మనిషికో కట్టం చేసుకొని మంచిగా బతుకుదాం. ఈ లచ్చలు ఎవ్వరం మనకు అద్దు సీను. ఏందే, నేను కూలి పని చేయన్నా? నేను బరాబర్ అమ్ముతా పెరడి, నేను బరాబర్ ఇల్లు కుదబెడతా, పెట్టి రియల్ ఎస్టేట్ పెడతా. నా మాట ఎప్పుడు డబ్బు సంపాదిస్తా, నువ్వు చూడు. సరే, అవ్వా అలానా? అవ్వా, ఆ, నీకు ముచ్చట చెప్పాలి. నేను కూడా నీకు ముచ్చట చెప్పాలిరా. ఏ ముచ్చట చెప్పు. గా వినీత మన చెల్లెకు మంచి సంబంధం చూసిందట్రా. పిల్లగానికి గవర్నమెంట్ జాబ్ అట, మంచోడట. అవునానే? చెల్లెకు లగ్గం చేద్దామారా? సరేనే, చేద్దాం. కట్నం ఎంత అడుగుతానులే? 10 లక్షలు అడుగుతున్నారట బిడ్డ. 10 లక్షలా? 10 లక్షలు మన దగ్గర ఎక్కడికి? మరి ఏం చేద్దాం బిడ్డ, మన పెరడి కాడ భూమి ఉంది కదా, అది అమ్ముదాం. ఏమన్నా తక్కువ పడితే ఇల్లు కూడా పెడదాం బిడ్డ. ఎట్లనైనా చేసి చెల్లి పెళ్లి చేద్దాంరా. ఏంది, పెరడికాడ భూమి అమ్ముతావా, ఇల్లు కూడా పెడతావా? కుదరాది. నేను పెరడికాడ భూమి అమ్మి ఇల్లు కూడా పెట్టి వచ్చిన పైసలతో రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నా. గా ముచ్చట చెప్పండి, నీకని దగ్గరికి వచ్చిన. అంటే భూములు అమ్ముడు కొనుడే. మరి చెల్లి పెళ్లి ఎత్తురా? చెల్లె పెళ్లి చూద్దాం, తర్వాత చేద్దాం. నేను బిజినెస్ చేస్తా అని మా దోస్తుగా నరేష్ గారికి మాట ఇచ్చిన. ఏందిరా, నీ భూమి బిజినెస్ కోసం అలా భూమి అమ్మతో ఇల్లు కూడా పెట్టవా? ఏ నా పానం ఉన్న సేపు నేను అమ్మనియా కూడా పెట్టనియా? ఏందే అమ్మనియా? అమ్మనియా నిన్ను చంపానని నా భూమి అమ్మి ఇల్లు కూడా పెట్టి నేను భూమిలో బిజినెస్ చేస్తావు. నా మాట ఎందుకు అబ్బని అర్థమైందా? నేను చంపుతానే. అగో అత్తమ్మని కొడుతున్నామేంటి? నా మాట వినపోతా మాత్రం తల్లి అని కూడా చూడా. అందరు చంపుతా, నేను చచ్చిపోతా. నువ్వేమన్నా చేసుకోరా, ఆ భూమి అమ్ముకో, ఇల్లు అమ్ముకో, మన అందరి గంగలో వెళ్ళరా. చంపుతా, భూమి అమ్ముడే, ఇల్లు కుదబెట్టడే, వచ్చిన పైసలతోనే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుడే. నా మాట వినపోతా మాత్రం చంపెత్తా. కూర్చోత్తమ్మా. రూపాయి పని చేయడానికి ఇట్లా తీసుకొని బతకబట్టారా దేవుడా? ఏమైంది? ఏమో అత్తమ్మ,
అంత గుండెలను వచ్చినట్టు అవుతుంది. అయ్యో దవాఖానలో చూయించుకోయే. దవాఖానలో కోదామంటే పైసలు లేవద్దమ్మా. నేను రేపు పోయే వాళ్ళ నడకత్త కానీ నువ్వు రేపు దవాఖానలో చూయించుకోయవ్వా. సరే అత్తమ్మా. ఈ రంజులు పెట్టుకొని పానం ఇట్లా అవుతుంది. నువ్వే రంజు పెట్టుకోక ఎట్టాంటి అట్లా అయింది, మరి ఏం చేద్దాం? అన్న మీ భూమి పక్క పొండి మా పేరు ఉంది కానీ అక్కడ భూమి అమ్ముదాం అనుకుంటున్నా. అర్జెంటుగా నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి. సరే ఆ భూమి నువ్వే కొనాలి. ఎంత చెప్తున్నావు తమ్మి? మరి 10 లక్షలు కావాలన్నా. 10 లక్షలకు అమ్ముదాం అనుకుంటాను. ఏకంత ఎట్లా వస్తాయి తమ్మి? అంత ఒక 7 లక్షలు వస్తాయి. మరి 7 లక్షలు వస్తాయా అన్న? నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలన్నా. అన్న మా ఇల్లు ఉంది అన్న, దాన్ని కుదబెట్టుకుని ఒక 3 లక్షలు ఇవ్వన్న. మొత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వన్న. సరే తమ్మి, మరి ఇల్లు కుదబెడతా అంటున్నావు కదా, 3 లక్షలు ఇస్తా. సరే ఇక మొత్తం 10 లక్షలు అవుతాయి. ఆ ఇల్లు 3 లక్షలు మళ్ళా 2 నెలల తర్వాత ఇవి నాకు. తమ్మి మరి పైసలు ఎప్పుడు కావాలి? అన్న నాకు అర్జెంట్ ఉందన్న, ఇయ్యాలనే కావాలి. ఇవ్వాలని కావన్నా? సరే మరి ఆగు, ఒక 2 గంటలు ఆగు, బ్యాంక్ పోయేస్తా మరి. సరేనా తీసుకురా. సరే హనుమాన్ల గుడి కాడ ఉండు అన్న, ఫోన్ చేస్తా. సరే అన్న. ఓకే తమ్మి. ఓకే అన్న. ఇగోరా సీనా, 10 లక్షలు మళ్ళీ 3 లక్షలు 2 నెలల తర్వాత ఈ నాకు ఇస్తానే. 2 నెలల తర్వాత నీ 3 లక్షల రూపాయలు ఇస్తానే. సరే ఒకసారి నరేష్ గారికి ఫోన్ చేస్తా, పైసలు వచ్చినాయని చెప్తానికి. హలో నరేష్, ఏడున్నావురా? అరే మా ఊరికి రారా, పైసలు వచ్చినాయి. సరేరా. నారాజు ఎక్కడ ఉన్నావు? అరే నరేష్, వచ్చినావా? నరేష్ ఇగోరా 10 లక్షలు. సరేరా, ఆ భూమి మొత్తం సాఫ్ చేయిస్తా, ప్లాట్లు చేస్తా. ఫోన్ చేస్తా, ఫోన్ చేసినప్పుడు రా, ప్లాట్లు అమ్ముకుందాం. సరేరా నరేష్. సరే ఓకే, నేను పోయేద్దాం మరి. ఓకే. అరే ఇన్ని రోజులైనా నరేష్ గడు ఇంకా ఫోన్ చేస్తలేడేంది? సరే ఫోన్ చేస్తా నరేష్ గారికి. స్విచ్ ఆఫ్ అవుతుంది. సరే వాళ్ళు ఊరుకోతా, వాళ్ళు ఊరుకోయి ఆడు ఏడున్నాడో చూస్తా. అన్నా ఇంకా నరేష్ కనబడ్డానే. ఏ నరేష్? ఇంకా రియల్ ఎస్టేట్ చెప్తాడు కానీ నరేష్. ఆయన కావాలనే, ఆయన నా దోస్తే, ఆయనతో చిన్న పని పడ్డది. ఓ గా నరేష్ తమ్మి, అది ఊళ్ళో ఎందుకున్నాడు తమ్మి? మొన్ననే దుబాయ్ వెళ్ళిపోయాడు. ఏందన్నా దుబాయ్ పోయిండా? దుబాయ్ ఎప్పుడు పోయిండు అన్నాడు? ఎందుకు తమ్మి, అంతలో ఏమైనా పని ఉందా? అవునన్నా, ఆడు నన్ను రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి నా 10 లక్షల రూపాయలు తీసుకున్నాడే. వేమనాడు ఎకరం భూమి ఉందిరా, 10 లక్షలు పెట్టి ఆ భూమి తీసుకొని ప్లాట్లు కొట్టి అమ్ముదాంరా, 1,00,000 కోటి రూపాయలు వస్తాయని చెప్పి నాకు ఆశ చూపిండే. నేను మా భూమి అమ్మి మా ఇల్లు కూడా పెట్టి 10 లక్షల రూపాయలు తీసుకొచ్చానికి ఇచ్చినన్నా. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వేమో దుబాయ్ పోయినా అంటున్నావు. మరి గానేటో నమ్మినావు తమ్మి, వాడు పెద్ద లంగా, అప్పులు బాధపరించలేక దుబాయ్ వెళ్ళిపోయాడు. నేనేం చేయాలన్నా? వాడు దోస్తా నమ్మి నేను పైసలు ఇచ్చిన దానికి వాడికి ఇంత మోసం చెప్తాడు అనుకోలే. మా ఇంటి వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? వాళ్ళు ఎవరికి అన్నారు ఈ రియల్ ఎస్టేట్ అది ఏమదు, అర్థం చేసి పని చేసుకోమంటే నేనే అత్యాశకు పోయి పైసలు బాగా వస్తాయని చెప్పి భూమి ఆమె ఇల్లు కూడా పెట్టాను. పైసలు ఇస్తే వాడికి ఇంత మోసం చేసి మా అమ్మ మా చెల్లె పెళ్లి చేద్దామన్నది. దాని కూడా నేను ఒప్పుకోలే. బాధపడతామి, బాధపడకు, ఇంటికైతే ఇంటికో, బాధపడకు అన్న. ఆయన గురించి తెలితే మాత్రం చెప్పురే జర ప్లీజ్. కంపల్సరీ చెప్తాం, కంపల్సరీ ఫోన్ చేసి చెప్తా. సరే అన్న.
వాడిని దోస్తా నమ్మితే నన్ను ఇంత మోసం చేసే ఇప్పుడు ఈ ముచ్చట ఇంత చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారు. భావానికున్న మా అమ్మకి చెప్పాయి ముచ్చట. నేను ఏం చేసి అయినా ఏ రకంగా అయినా నేను పైసలు సంపాదిస్తా. మా ఊళ్ళో నేను ధనవంతులని చెప్తా. నేను అమ్మిన భూమి కొంటా, మళ్ళా కుదబెట్టిన ఇల్లు కుదబెట్టిన పైసలు కూడా తీరుతా. బండి మంచిగా ఉందిరా నా దగ్గర. 10,000కు నీకు ఇస్తా బండి. అయితే నీకు 10,000 వస్తాయి లాభం అమ్ముకుంటే. ఎన్నోరా తొందరరా షాప్ కాడికి రా. ఇన్నే ఉన్నా తొంగల ఇంటికాడ. ఏమైందిరా సీనా గంత బాధపడకుండా వస్తున్నావు? ఏమైంది గంతనం బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు. ఏం లేదన్నా, ఏం లేదన్నా. మొన్న మా దోస్తుగాడు రియల్ ఎస్టేట్ చేద్దాంరా, 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టరా, నీకు మంచి లాభాలు ఉంటాయంటే వాడిని నమ్మి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిండే. వాడు ఆ పైసలు తీసుకొని దుబాయ్ పోయిండట. నేను ఇంటికాడ భూమి జాగా అమ్మి ఇల్లు కూడా పెట్టి ఆయనకి ఆ పైసలు ఇచ్చింది. ఏదో 10 రూపాయలు పెడితే ఇన్ని లాభాలు వస్తాయి అనుకున్నా కానీ వాడు నన్ను ఇంత మోసం చేస్తాడు అనుకోలేదే. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదే. ఆ పైసలు ఎట్లా తీరిపాలో నాకు అర్థమైతలేదు. తమ్మి బాధపడకరా అన్న, నేను ఏం చేయాలి? నేను నా అప్పు తీరాలంటే. తమ్మి నువ్వు బండ్ల బిజినెస్ చేయరా. 10,000కు కొని 20,000కు అమ్ముకోవచ్చు. మస్తు పిచ్చి లాభం ఉంటుంది. పొద్దుగల షాప్ కాడికి రా, 10,000 పట్టుకొని నేను బండి మంచి చూపిస్తా. దాన్ని అమ్ముకుంటే 20,000 వస్తాయి. 10,000 కొని. అవునా అన్న? ఎందుకు బాధపడుతున్నావు? సరే అన్న. సరే నువ్వు రా పొద్దుగల అన్న. సరే అన్న. బండ్ల బిజినెస్ 10,000కు కొని 20,000కు అమ్మాలన్న. 10,000 రూపాయలు లాభం. నా అప్పు తీరాలంటే ఇప్పుడు నేను బండ్ల బిజినెస్ చేయాలి. భవానీ, ఇగో ఈ పైసలు దాఖలా చూపించుకో. గుండెలన్నీ నొత్తుందంటున్నావు కదా, దాన్ని నమ్మరాదే. మంచిగా చూపించుకో. నీకు ఇంకా పైసలు కావాలంటే ఇంకిన్ని అడకత్తా నేను. నువ్వు మాత్రం మంచిగా చూపించుకో. సరే అత్తమ్మ. భవానీ, నీళ్ళు తీసుకురా. ఇగో వచ్చినవా? నేను నీ గురించే చూస్తున్నా. నా గురించా? ఎందుకే? దావకన్ల కోదామని. దావకాలక? ఎందుకే? ఏమైంది? 2-3 రోజుల నుంచి గుండెల బాగా నొప్పి వస్తుంది. పోయి చూపించుకుందామని. అబ్బా, ఇప్పుడు దావకాల చూపించాలంటే పైసలు లేవు. కానీ పైసలు ఉన్నాయి. ఇగో. పైసలా? ఎక్కడి అవి? ఎన్నున్నాయా పైసలు? అత్తమ్మ ఎవరిని అడకొచ్చింది. 10,000 తీసుకొచ్చింది. 10,000 తీసుకపోయి రేపు అన్న షాప్ దగ్గర పోయి 10,000 పెట్టి బండి కొంటా. 20,000కి అమ్ముతా. 10,000 అమ్ముతాయి. భవాని, నీకు నేను రేపు హాస్పిటల్ చూపిస్తా కానీ ఇప్పుడు ఆ 10,000 ఇయ్య, నాకు అవసరం ఉన్నాయి జర. ఏంది రేపు చూపిస్తావా? ఇప్పుడు నీకు 10,000 ఎందుకు? ఈ 10,000తో నేను బండ్ల బిజినెస్ చెప్తానే. రేపు 10,000 బండి కొని 20,000కి అమ్ముతా. మనకు 10,000 రూపాయలు లాభం వస్తాయి. ఇవి అవి పైసలు. అద్దు, లాభం వద్ద ఏమద్దు. నేను దావకల్లో చూపించుకుంటా. అద్దు, నేను నీకు పైసలు ఇయ్య. అరే, నేను రేపు చూపిస్తా అంటాను కదా నీకు. అద్దు, ఇయ్య పైసలు రేపు చూపిస్తాను కదా. నేను చెప్పిన మాటను, మాటిని మన డెవలప్ అవుతామే. 10,000కి 20,000 వస్తాయి. నేను చెప్పాడు నేను. డబ్బులు వేసాను, నేను దావకల్లో కొట్టా. అయ్యో బాబాని, ఏమైంది? అయ్యో బాబాని, అయ్యో రమ్య, ఓ రమ్య, అయ్యో అది పడిపోయింది. ఏమైంది వాళ్ళకి? ఇట్లా పడిపోయింది. వదిన ఏమైంది? ఏమైంది? అమ్మకు ఫోన్ చేయే రమ్మనే.
బాబాయి చెల్లె ఫోన్ చేస్తాను. చెప్పరా చెల్లె? ఏడున్నావే? మా వదిన పడిపోయింది, ఇంటికి రావే తొందర. ఏంది? భవాని పడిపోయిందా? కళ్ళు తెరతలేదా? సరే నేను ఇంటికి వస్తాను. భవాని 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 అయ్యో ఏమైనా ఇంటికి వచ్చారు పడిపోయింది అయ్యా. ఏమైంది? అయ్యో దేవుడా, లేవు భవాని, ఏమైందిరా? లేవురా. అది మంచిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పిన పొద్దుగారా తినయ్యా, మంచిగా పని చేసుకుందాం ఎన్నిసార్లు పొద్దుకున్నదిరా నీతోని. అయ్యో దేవుడా, నువ్వే తప్పుకున్నావురా అయ్యా. నొప్పుతాను ఎన్ని రోజులు. ఎంత పని చేసిన బా, ఇది ఆడుకుంటా అనుకున్నా కానీ తప్పుకుంటా అనుకోలేదే నేను. నీ మాట లేకపోతేనే అయ్యో దేవుడా, ఇట్లయితే అనుకోలేదే నేను. భవాని, నన్ను క్షమించే భవాని, క్షమించు నన్ను. ప్రతి ఇల్లాలు తమ పిల్లలు భర్త బాగుండాలనే కోరుకుంటుంది. భవానీ కష్టపడి ఏదైనా పనిచేసి వచ్చిన డబ్బుతోనే తృప్తిగా సంతోషంగా తన కుటుంబంతో గడపాలనుకుంది. కానీ శ్రీను అత్యాశకు పోయి ఏ కష్టం లేకుండా కూసుండి డబ్బులు సంపాదించాలనుకుని భార్య మాటలు వినక మంది మాటలు విని మోసపోయాడు. బంగారం లాంటి తన భార్యను కోల్పోయాడు. ఏ ఇల్లాలు అయినా తమ కుటుంబం బాగుండాలని ఆలోచిస్తుంది తప్ప ఇంకోటి కాదు. మీరు మీ ఇల్లాల మాటకి గౌరవం ఇచ్చి మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.